హాయ్ హలో ఎవరివన్. సో టుడే వచ్చేసి మనకు ఇన్స్టాలేషన్ ఆఫ్ టామ్ క్యాట్ ఇన్ అమెజాన్ లైనెక్స్. లైనెక్స్ ఆపరేషన్ యూజ్ చేసుకొని ఒక టామ్ క్యాట్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ సెంటోస్ అండ్ రెడ్ హాట్ కూడా మనం ఇక్కడ ఆపరేషన్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకుంటాం. సో వీ కెన్ ఇన్స్టాల్ టామ్ క్యాట్ సర్వీస్ యూజింగ్ ద టార్ ఫైల్. ఒక టార్ ఫైల్ మనం ఇన్స్టాల్ టామ్ క్యాట్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే వాట్ ఇస్ టామ్ క్యాట్? టామ్కాట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్, ఇట్ ఈస్ ఏ వెబ్ సర్వర్. ఇది ఒక అపాచీ వెబ్ సర్వర్. సో ఈ టామ్కాట్ ని ఎందుకు యూజ్ చేసుకున్నాం అంటే ఏదైనా ఒక వార్ ఫైల్ కానీ మనకు జనరేట్ అయిన వార్ ఫైల్ ని డిప్లాయ్ చేయడం కోసం ఈ టామ్కాట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో టామ్కాట్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 8080 అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ టామ్కాట్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జావాని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఎం ఇన్స్టాల్ జావా -1.8.0 ఓపెన్ జేడీకే డెవిల్ అనే ఒక కమాండ్ యూజ్ చేసుకొని ఒక జావా వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ టూ వచ్చేసి డౌన్లోడ్ ద టామ్ క్యాట్ టార్ ఫైల్. టార్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో 7 or 8 వర్షన్ ఆర్ 9 వర్షన్ ఏ వర్షన్ అయినా యూజ్ చేసుకుని ఒక టామ్ క్యాట్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఆ టార్ ఫైల్ ని అన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి మనం ఒక రోజు అసైన్ చేసుకొని లేదా టామ్ క్యాట్ ని రన్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇలా మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది ఒక టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఇది ప్రాక్టికల్ గా చూద్దాం. సో దానికోసం నాకు ఏముండాలి? అమెజాన్ అకౌంట్ ఉండాలి కదా. సో నేను ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ కి లాగిన్ అయి ఉన్నాను. సో లాంచ్ స్టెప్ క్లిక్ చేసుకో ఇక్కడ. సో లాంచ్ స్టెప్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మాట్ లో నేమ్ ఏం తీసుకుంటానంటే నేను టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు టామ్ క్యాట్ ఐఫోన్ సర్వర్ అనే ఒక నేమ్ తీసుకుంటాం. ఓకే. ఇక్కడ స్క్రోల్ ఆన్ చేసుకుంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. దీన్ని అమెజాన్ మెషిన్ ఇమేజ్ కూడా అంటాం. సో అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్, ఉబంట్, విండోస్, రెడ్ హాట్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకు రియల్ టైమ్ లో అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ అమెజాన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకుందాం. సో 2023 ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఉంటున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్క్రోల్ ఆన్ చేసుకొని ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకు ఏఆర్ఎం ఉంటుంది, ఎక్స్ఎస్ ఉంటుంది. డిఫాల్ట్ గా మనకు మేజర్ గా మనం ఎక్స్ఎస్ అనేది x86 అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో అమెజాన్ మెషిన్ మీద జనరేట్ అయింది. EC2 ఐఫోన్ యూజర్ నేమ్ ఏంటంటే అమెజాన్ లైనక్స్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఒక యూజర్ నేమ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ అంటే EC2 ఐఫోన్ యూజర్. సో వెరిఫై చేస్తున్నారు అమెజాన్ వాళ్ళు. సో నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు T3 మైక్రో ఉంది, T3 స్మాల్ ఉంది, T3 మీడియం ఉంది, T3 హెచ్ లార్జ్, హెచ్ లార్జ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు T2 ఉండేది, T2 నుంచి T3కి అప్డేట్ అయిపోయిందండి. సో ప్రజెంట్ మనం ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి T3 మైక్రో అనేది యూజ్ చేసుకున్నాం. బట్ రియల్ టైంలో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మనం పేరు వర్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రాజెక్ట్ అనేది రన్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కీ పేరు ఉంటుందండి. ఎగ్జిటింగ్ కీ పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కీ పేరు అనేది మనకు ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. మనం ఏదైతే ఒక మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యేటప్పుడు కానీ పుట్టి కనెక్ట్ అయ్యేటప్పుడు కానీ మనకు ఒక పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది ఈ కేపీఆర్ అనేది. సో నెట్వర్క్ సెట్టింగ్ అనేది డిఫాల్ట్గా ఉంటాయండి. ఇవి మనం లైక్ తీసుకుందాం. సో ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, ఇంతకుముందు వీడియోలో మీరు ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టా అట్ టైంలో మనకు 8 కానీ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ నాకు 1 కాబట్టి 1 తీసుకుంటాను. సో లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకో. సో ఆల్రెడీ ఎడ్జిటింగ్ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోను. ఓకే సారీ. ఇక్కడ చూసుకున్నట్టే ఎడ్జిటింగ్ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూసుకున్నట్టే టామ్ క్యాట్ ఐఫోన్ కీ అని ఒకటి క్రియేట్ చేసినాను, బట్ సెలెక్ట్ అవ్వలేదు. సో లాంచ్ స్టేషన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్న మన సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ స్క్రోల్ ఆన్ చేసుకుంటే వ్యూ ఆల్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకోండి. సో టామ్ క్యాట్ ఐఫోన్ సర్వర్ ఇక్కడ మనకి నేమ్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి జనరేట్ అయింది, ఇన్స్టెన్స్ డేట్ అండ్ టైప్ ఏముంది T3 మైక్రో చేసుకున్నాం. స్టేటస్ వచ్చేసి 3/3 అవ్వాలి, బట్ మనకు రిఫ్రెష్ చేసుకుంటే 3/3 అని వస్తుంది. సో ఒక టైం పడుతుంది 5 minutes సార్. మనకు పబ్లిక్ డిఎన్ఎస్ జనరేట్ అయింది, ఐపీ జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ లైనెక్స్ మనకు ఆపరేషన్ ఏ చేసుకున్నాం అని టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు జనరేట్ అయింది. ఇక్కడ చూసుకున్నైతే రీఫ్రెష్ చేసుకుని మన 5 or 2 minutes లో వస్తుంది. సో అందుకంటే ముందు మనం ఏం చేసుకున్నాం అంటే ఒక సర్వర్ని సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్నాం. పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని నేను ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్
మొబైల్ స్టామ్ కి కనెక్ట్ అవుతున్నాం. ఈ మొబైల్ స్టామ్ కి ఎందుకు కనెక్ట్ అవుతున్నాం అంటే మనం పెన్ ఫైల్ యూజ్ చేసుకున్నాం, అక్కడ పీపీకే ఫైల్ యూజ్ చేసుకోలేదు కాబట్టి మొబైల్ స్టామ్ కి కనెక్ట్ అవుతున్నాం. సో యాక్చువల్గా మనం డౌన్లోడ్ చేసుకున్నాం మొబైల్ స్టామ్. ఫైల్లోకి వెళ్దాం. ఓపెన్ మొబైల్ స్టామ్ ఇయర్. సో ఇక్కడ ఏంటంటే మొబైల్ స్టామ్ ని ఓపెన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మొబైల్ స్టామ్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ సెషన్స్ క్లిక్ చేసుకుంటాను. సెషన్ తర్వాత ఎస్ఎస్ అంటే షెల్ సెక్యూర్. ఈ షెల్ సెక్యూర్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే పబ్లిక్ లో పేస్ట్ చేస్తాం, బట్ రియల్ టైంలో ప్రైవేట్ అయితే యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే డేటా అనేది సెక్యూర్ గా ఉండడానికి. సో స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఏంటి? EC2 ఐఫోన్ యూజర్. సో ఎస్ఎస్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూజ్ ప్రైవేట్ కి ఏదైతే టెంపల్ ఉందో ఆ టెంపల్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒక సర్వర్ క్రియేట్ చేసిన టెంపల్ ఉంది కదండి, ఆ టెంపల్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టామ్ క్యాట్ ఐఫోన్ కి టెంపల్ కాబట్టి ఈ టెంపల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో చూసుకున్న బుక్ మార్క్ సెట్టింగ్ ఏంటంటే మన యొక్క సర్వర్ ఏ సర్వర్ అనేది ఐడెంటిటీ కోసం టామ్ క్యాట్ ఐఫోన్ సర్వర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే అని క్లిక్ చేసుకుందాం. వన్స్ ఓకే క్లిక్ చేస్తున్నాం మనకు క్యాన్సల్ మోర్ ఇన్ఫో యాక్సెప్ట్ అడుగుతుంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో మనకి ఇక ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని మొబైల్ స్టామ్ కనెక్ట్ అయ్యాను. ఇక్కడ EC2 ఐఫోన్ యూజర్ లో అడ్మిన్ ప్రివిలేజ్ పర్మిషన్స్ ఉండవు కాబట్టి సుడో ఐఫోన్ ఇచ్చుకొని నేను రూట్ యూజర్ కి చేంజ్ అవుతాను. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం ఎలా మనం టామ్ క్యాన్ ఇన్స్టాల్ చేసుకోవాలనేది. తెలుసుకున్నట్టే స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ ఇన్స్టాల్ జావా. జావా అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో ఇన్స్టాల్ జావా ఐఫోన్ 1.8.0 ఐఫోన్ ఓపెన్ జేడీకే డెవిల్ ఐఫోన్ అనేది ఇక్కడ మనం ఈ కమాండ్ యూజ్ చేసుకొని జావా వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో నేను ఏం చేస్తున్నా అంటే మొబైల్ స్టామ్కి వెళ్తున్నా. సో ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయగానే మనకు జావా వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. డి అని ఉంది కదా, వై అంటే మనకు కావాలి కాబట్టి వై తీసుకుంటాం, డి అంటే బైనరీస్ ఫైల్ అని ఎక్స్ట్రా ఫైల్స్ కానీ స్టోర్ అవ్వడానికి ఉంటుంది. సో ఏంటంటే నో, ఇక్కడ వై నాకు కావాలి కాబట్టి వై తీసుకుంటున్నాండి. సో ఎంటర్ క్లిక్ చేసుకోండి. ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ జావా వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. సో నెక్స్ట్ జావా వర్షన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఆ వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి కదండి. సో దానికోసం కూడా ఒక కమాండ్ అనేది ఉంది, ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. సో జావా ఐఫోన్ వర్షన్, జావా ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకుని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 1.8.0 అనే మనకు వర్షన్ ఇన్స్టాల్ అవ్వాలనుకో కాబట్టి ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏమో చూద్దాం. స్టెప్ 2 అండి. ఈ స్టెప్ 2 ఏంటంటే డౌన్లోడ్ ద టార్గెట్ తార్ ఫైల్. ఒక తార్ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఏది 7 కానీ 8 కానీ 9 కానీ ఏదైనా యూజ్ చేసుకోండి. ప్రజెంట్ 7 తీసుకుంటాం అండి. సో ఎంటర్ కాపీ చేసుకుంటాను. మనం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకుని మన టార్గెట్ 7 కొడితే కూడా వస్తుందండి ఈ తార్ ఫైల్ అనేది. సో నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇక్కడ నుంచి. సో కాపీ గో టు మొబైల్ స్టామ్. మొబైల్ స్టామ్కి వెళ్ళి మనం ఎక్కడ ఈ ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్తాం అంటే ఓపీ డైరెక్ట్కి వెళ్తామండి. ఓపీ డైరెక్ట్కి వెళ్ళి డబుల్ గేట్ కమాండ్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నైతే కనెక్టెడ్ అండ్ 200 ఓకే వచ్చినప్పుడు ఈ తార్పల్ అనేది మనకు కంప్లీట్ గా వర్క్ అవుతుందని మనం కంప్లీట్ గా వర్క్ అవుతుంది, మనకు ప్రాక్టికల్ గా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ తార్పల్ అనేది. సో ఇక్కడ ఎల్ఎల్ ఎంటర్ తీసుకుంటే మనకు తార్పల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏమో చూద్దాం. అన్తార్ చేసుకోవాలండి. అన్తార్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే తార్ ఐఫోన్ HVF ఏదైతే ఉంటుందండి. సో ఈ తార్ పైన కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ పేస్ట్. ఇక్కడ మనకు తార్ ఫైల్ కూడా అంతర్ అయిపోయింది. సో నెక్స్ట్ అంతర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రీనేమ్ చేసుకుంటాం. సో రీనేమ్ స్టెప్ 4 వచ్చేసి రీనేమ్ డేట్. సో ఎంవి కమాండ్ యూజ్ చేసుకొని ఈ ఎంటైర్ మనకు లెంతీ నేమ్ ఉంది, ఈ లెంతీ నేమ్ ని మనము షార్ట్ కట్ లో తీసుకోవాలనుకుంటే ఈ కమాండ్ కాపీ చేసుకుంటాం, ఇక్కడ పేస్ట్ చేయండి. సో షార్ట్ కట్ నేమ్ టామ్ క్యాట్ అని తీసుకుంటుంది. సో ఎంటర్. ఇక్కడ వెళ్ళలేవాడిని చేంజ్ అయింది కదండి టామ్ క్యాట్లోకి.
సో నెక్స్ట్ ఏంటంటే ఈ టామ్ క్యాట్ లోపల డైరెక్ట్స్ ఉంటాయి. ఆ డైరెక్ట్స్ ఏంటో చెక్ చేసుకుందాం. టామ్ క్యాట్, సో ఎల్ఎల్ ఎంటర్ తీసుకోండి. ఇక్కడ బిన్ డైరెక్టరీ, ఈ బిన్ డైరెక్టరీ బైనరీ స్టోర్ అవుతాయి. అండ్ కాన్ఫ్ వచ్చేసి మనము ఏదైనా రోల్స్ ని స్టోర్ చేసుకోవాలంటే కాన్ఫ్ డైరెక్టరీ అనేది యూజ్ చేసుకుంటాం. లిబ్ అంటే లైబ్రరీ స్టోర్ అవుతాయి. అండ్ లాస్ట్ ఏమైనా చెక్ చేసుకోవాలన్నా ఎక్కువ మనం రియల్ లిబ్ డైరెక్టరీ వీటిని ఎక్కువ యూజ్ చేసుకుంటాం అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బిన్ డైరెక్టరీ లోపలికి వెళ్తాను. బిన్ డైరెక్టరీ లోపలికి వెళ్తే ఎల్ఎల్ ఎంటర్ తీసుకోండి. తెలుసుకున్నట్లయితే మనం ఏమైనా టామ్ క్యాట్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్అప్ డాట్ ఎస్హెచ్ యూజ్ చేసుకుంటాం. అది షట్ డౌన్ చేసుకోవాలంటే షట్ డౌన్ డాట్ ఎస్హెచ్ అనేది యూజ్ చేసుకుంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్కి వచ్చిన, విండోస్లో నేను టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే యాక్చువల్గా బ్యాట్ అనేది ఉంటుంది, షట్ డౌన్ డాట్ బ్యాట్ షట్ డౌన్ చేసుకోవాలి, షట్ డౌన్ చేసుకుంటాం. అండ్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం విండోస్లో. సో ప్రజెంట్ మనకి ఇక్కడ లైనక్స్ యూజ్ చేసుకుంటాం కాబట్టి స్టార్ట్అప్ డాట్ ఎస్హెచ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ వచ్చాం, సిడి డాట్ డాట్ వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసినాం. ఎల్ఎన్ తీసుకుంటే నెక్స్ట్ డైరెక్ట్ ఏంటి లిబ్ లైబ్రరీ స్టోర్ అయి ఉంటాయి. దీంట్లో ఏమైనా లైబ్రరీ స్టోర్ తీసుకోవాలంటే మనం ఇక్కడ టోటల్ గా జార్ ఫైల్ కానీ వార్ ఫైల్ కానీ ఏమైనా స్టోర్ అవుతాయి లైబ్రరీస్. సో నెక్స్ట్ సిడి డాట్ డాట్ అని వన్ స్టెప్ బ్యాక్ వస్తానండి. సో ఇక్కడ వెళ్ళాలి అని తెచ్చుకుంటే సిడి బిన్ డైరెక్ట్కి వెళ్ళాలి. వెళ్ళంటారు ఇవ్వండి. ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు టామ్ క్యాట్ ని స్టార్ట్ చేస్తాం. టామ్ క్యాట్ స్టార్ట్ చేసుకోవాలంటే ఎస్హెచ్ స్టార్ట్అప్ డాట్ ఎస్హెచ్ ఉంది కదండి, దీన్ని ఎంటర్ కాపీ చేసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం, ఎంటర్. చూసుకుంటే టామ్ క్యాట్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. సో టామ్ క్యాట్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం నెక్స్ట్ ఆ టామ్ క్యాట్ యొక్క పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని ఒక న్యూ ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఏదైతే అది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంత 8080 టామ్ క్యాట్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. సో ఇక్కడ ఎంటర్ ఇవ్వగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఓపెన్ అవ్వదండి. ఎందుకంటే మనం ఈ టామ్ క్యాట్ అనే సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనకు సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఈ సెక్యూరిటీకి వెళ్ళి మనం ఇక్కడ చూసుకుంటే లింక్ జనరేట్ అయింది, ఈ లింక్ క్లిక్ చేసుకోండి. వన్స్ ఈ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఇన్బాన్ రూల్స్ క్లిక్ చేసుకొని యాడ్ రూల్. ఇక్కడ నీకు డిఫాల్ట్ కోడ్ నెంబర్ ఇన్ ద టామ్ క్యాట్ 8080, దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ ఎనీ IPv4 సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ మనకు రియల్ టైంలో అయితే ఒక ఐపీ అనేది జనరేట్ ఒక ఐపీ అనేది తీసుకుంటాం అండి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి మనం ఇక్కడ 0 అనేది ఇచ్చేసుకున్నాం ట్రాఫిక్ అనేది. సో సేవ్ రూల్స్, ఇక్కడ సేవ్ రూల్స్ క్లిక్ చేసుకోగానే మనకి తెలుసుకున్నట్లయితే ఏదైతే డిఫాల్ట్ పోర్ట్ నెంబరో దాన్ని ఎనేబుల్ చేసుకున్నాం. సో రిఫ్రెష్ చేద్దాం కూడా సైట్ని, రిఫ్రెష్ సెక్యూర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ ఇక్కడ కాపీ చేద్దామని, సో పబ్లిక్ ఐవి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో టాగ్నోర్ ఇండోర్ కాబట్టి ఇక్కడ రావట్లేదు అనుకుంటాం. ఇన్స్టెన్స్ పబ్లిక్ ఉంది, ఈ పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుంటాం. ఈ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని న్యూ ట్యాబ్ ఉంది కదా, న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఏం లేదు. సో పేస్ట్ ఏదైతే టామ్ కార్డ్ డిఫాల్ట్ పోర్ట్ నేమ్ ఉందో 8080 తీసుకున్నాం, ఎంటర్ క్లిక్ చేయండి. సో టామ్ కార్డ్ అనేది మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది. ఇది కలుసుకుంటే మేనేజర్ యాప్ క్లిక్ చేసుకుంటున్నాం. మేనేజర్ యాప్ క్లిక్ చేయగానే నాకు అవుతుంది. దీన్ని అసైన్ చేసుకోవాలంటే అగైన్ మనం మొబైల్ స్టామ్కి వెళ్దాం. మొబైల్ స్టామ్కి వెళ్ళి సిడి డాట్ డాట్ వన్ స్టెప్ బ్యాక్ వచ్చేయండి. తెలుసుకున్నట్లయితే మనకు కాన్ఫ్ డైరెక్ట్ ఉంది. కాన్ఫ్ డైరెక్ట్ లోపలికి వెళ్ళి చూసుకుంటే విఐఎం టామ్ క్యాట్ యూజర్ డాట్ ఎక్స్ ఉంది కదా, దీని ఎంటైర్ కాపీ చేస్తాం. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి, ఎంటర్. మనం రోల్స్ అనేది ఇక్కడ అసైన్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసుకుని సో మనకు రోల్స్ ఉన్నాయి, ఆ రోల్స్ అనేది ఇక్కడ అసైన్ చేద్దాం. టోటల్ రోల్స్ ని కాపీ చేసుకుందాం. సో గో టు మొబైల్ స్టామ్, పేస్ట్.
ఇప్పుడు ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబల్ క్యూ ఇచ్చుకొని ఎక్స్ఐ మార్క్ ఇచ్చుకొని సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సిడి డాట్ డాట్ స్టెప్ బ్యాక్ ఇక్కడ ఎల్ఎల్ ఎంట్రీ ఇవ్వండి. సిడి బిన్ డైరెక్ట్కి వెళ్ళి నేను షట్ డౌన్ చేస్తాను. షట్ డౌన్ చేసి ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఎస్హెచ్ స్టార్ట్అప్ డాట్ ఎస్హెచ్. సో స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు స్టాప్ చేస్తాను. షట్ డౌన్ డాట్ ఎస్హెచ్ పేస్ట్ షట్ డౌన్ అయింది. సో నెక్స్ట్ ఎస్హెచ్ స్టార్ట్అప్ డాట్ ఎస్హెచ్, ఎందుకంటే మన సర్వర్ అనేది అప్లైకి వచ్చేస్తుంది. సో స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన సైట్కి వచ్చి రిఫ్రెష్ చేయండి. టామ్ క్యాట్ యూజర్ నేమ్ ఏంటి, టామ్ క్యాట్ S3CR8 పాస్వర్డ్ సైన్ ఇన్. రోల్స్ అనేది అసైన్ చేస్తామండి. ఇలా టోటల్ గా మనం టామ్ క్యాట్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. సింపుల్ వేలో మనం ఇన్స్టాల్ చేసుకోవడం ప్రాక్టికల్ గా చూసినాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పింక్ చేయండి. డెవోస్పీక్ AWS కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే గంటా సాబ్ ఇన్వోషన్ ప్రైవేట్ నుంచి వచ్చి మా టీమ్ కల్చర్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. ఓకే.